మా వైసీపీ హయాంలో ఎండియు వాహనాలు ఉన్నప్పుడు జనాల ఇళ్ల దగ్గరికే వచ్చి బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి, రేషన్ షాపుల దగ్గర మండు టెండర్లో క్యూ లైన్లలో నిలబడి ఎలా కష్టపడుతున్నారో జనాలు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఎండియు వాహనాల పంపిణీ సమయంలో విపరీతంగా అక్రమాలు జరిగి రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయేది. అందుకే ఆ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతినే తెచ్చాం. ఇదే కరెక్ట్ పద్ధతి, జనాలు కూడా హ్యాపీగా ఉన్నారు అంటోంది కూటమి సర్కార్. అయితే వీళ్ళిద్దరిలో ఎవరి మాట కరెక్ట్? అసలు జనాల ఒపీనియన్ ఏంటి? ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తే నష్టం ఏంటి? లేదంటే రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? అసలు జనాలకి ఏది కరెక్ట్, ఏది ప్రాబ్లమాటిక్? అసలు రేషన్ పంపిణీపై డీలర్ల ఒపీనియన్ ఏంటి? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండు 2019 నుంచి వైసీపీ హయాంలో ప్రజలకి రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి 800 కోట్లకు పైగా ఖర్చు చేసి చిన్న సైజు వ్యాన్లను తెచ్చి వాటికి ఎండియు వాహనాలు అని పేరు పెట్టి వాటితో బియ్యం పంపిణీ చేశారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రేషన్ షాపులో బియ్యం తీసుకునేలా రూల్ తెచ్చింది. దీంతో టీడీపీ వైసీపీ మధ్య రేషన్ పంపిణీపై మళ్ళీ రచ్చ మొదలైంది. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పేదలకు రాయితీలో రేషన్ బియ్యం విధానం తీసుకొచ్చారు. దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న కటిక పేదల ఆకలి తీర్చిన పథకం ఇది. ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో అప్పటి నుంచి దాదాపు 2021 ఫిబ్రవరి వరకు డీలర్ల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే విధానం కంటిన్యూ అయింది. బియ్యం పంపిణీ చేసినందుకు గాను డీలర్లకి కిలోకు రూపాయి చొప్పున కమిషన్ ఇచ్చేది ప్రభుత్వం. అంటే నెలకు 60 నుంచి 80 క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేస్తే దాదాపు 8,000 నుంచి 10,000 వరకు ఆదాయం వచ్చేది డీలర్లకి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాత విధానానికి చెక్ పెట్టి ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికోసం 830 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టింది. అయితే ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం వల్ల ప్రజలు ఇంటి దగ్గర నుంచే రేషన్ బియ్యం తీసుకునే సదుపాయం కలిగింది. కానీ ఇక్కడే బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. గోడౌన్లలో బియ్యం ఎంత ఉంది, ఎంతవరకు పంపిణీ జరిగింది, అసలు ప్రజలకే పంపిణీ జరిగిందా లేదంటే బ్లాక్ మార్కెట్కి పోయిందా అనేది తెలియకుండా పోయింది. ఉదాహరణకి వైసీపీ లీడర్ పేరు నాని భార్యకి సంబంధించిన గోడౌన్లలో రేషన్ బియ్యంలో దాదాపు 180 క్వింటాల బియ్యం లెక్కలు తేడాగా ఉన్నాయి. అంటే ఈ బియ్యం ఎటుపోయాయో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో పెద్ద కేసు నడుస్తోంది. అలాగే బియ్యం ఉన్నది లేనిది కూడా జనాలకి తెలిసేది కాదు. అయితే డీలర్లకి బియ్యం పంపిణీ జరిగితే ఈ బ్లాక్ మార్కెట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. బియ్యం ఎప్పటి వరకు పంపిణీ జరుగుతుంది, ఇంకా ఎంతవరకు నిల్వ ఉన్నది ప్రజలకి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు చెప్పే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎండియు వాహనాలు పంపిణీ జరిగేటప్పుడు ఆ వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలీదు. దానివల్ల పనులు మానుకొని ఇళ్ల దగ్గరే ఉండాల్సి వచ్చేది. అంతేకాకుండా ఏరియాల వారీగా నెలలో 2-3 రోజులు మాత్రమే రేషన్ పంపిణీ జరగడం వల్ల ఆ రోజుల్లో మిస్ అయితే ఇక ఆ నెల బియ్యం దొరకడం చాలా కష్టమయ్యేది. అదే రేషన్ షాపులు పెట్టడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి బియ్యం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే పనికి వెళ్ళినా సాయంత్రానికి వచ్చి బియ్యం తీసుకోవచ్చు. 2-3 రోజులే పంపిణీ కాకుండా దాదాపు 10 రోజుల పాటు బియ్యం పంపిణీ జరగడం వల్ల ప్రతి నెల ఖచ్చితంగా బియ్యం అందే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల క్యూలో నిలబడాల్సి వచ్చిన రేషన్ షాపులో బియ్యం ఇవ్వడమే బాగుందని ఎక్కువ మంది ప్రజలు అనుకుంటున్నారట. ఎండియు వాహనాలని తీసేసి మళ్ళీ పాత పద్ధతిలో షాపులో బియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయడానికి ముందే కూటమి ప్రభుత్వం ఒక సర్వే చేయించిందట. ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ బాగుందా లేదంటే పాత విధానంలో రేషన్ పంపిణీ బాగుందా అని ప్రజల నుంచి అభిప్రాయం అడిగి వాళ్ళంతా ఎక్కువగా రేషన్ షాపుల్లో పంపిణీ విధానమే బాగుందని చెప్పడంతోనే పాత విధానాన్ని తీసుకొచ్చామని చెబుతోంది కూటమి సర్కార్. ఈ నెల 1 నుంచి రేషన్ దుకాణాల్లో రేషన్ పంపిణీ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ఆదేశాలు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఎండియు వాహనాలతో రేషన్ బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడడమే కాకుండా ప్రభుత్వానికి కూడా భారీగా ఖర్చు పెరిగిపోయిందట. రాష్ట్ర వ్యాప్తంగా 9,264 ఎండియు వాహనాలు ఉన్నాయి. నెలకు ఒక్కొక్క వాహనానికి 21,000 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. అందులో ఈఎంఐ కింద 3,000 కట్ చేస్తే 18,000 చెల్లిస్తుంది. అంటే మొత్తంగా 19,45,45,000 రూపాయలు చెల్లించాలి.
అదే డీలర్కు నెలకు దాదాపు 60 నుంచి 80 క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేస్తే నెలకు 8,000 నుంచి 10,000 వరకు కమిషన్ ఇవ్వాలి. అలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,437 మంది డీలర్లకి 8,000 చొప్పున అందజేస్తే నెలకి 1,94,96,000 రూపాయల కమిషన్ ఇస్తే సరిపోతుంది. అంటే MDU వాహనాలకి పెట్టే ఖర్చుతో కంపేర్ చేస్తే డీలర్లకి చెల్లించేది చాలా చాలా తక్కువ. అలా నెలకు ప్రభుత్వానికి 17 కోట్ల వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే ఇప్పుడు కొన్న వెహికల్స్ పరిస్థితి ఏంటి? MDU వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రాడం ద్వారా EMIల రూపంలో కొన్నది. ఈ వాహనం ధర 5,85,000 రూపాయలు. ఇందులో లబ్ధిదారుడు 75,000 చెల్లిస్తాడు. ఇక నెలకు 10% చొప్పున EMI పే చేస్తున్నాడు. ఇక సహాయకులకు రోజువారీ కూలిగా 300 నుంచి 500 వరకు ఇవ్వాలి. 2027 జనవరి వరకు EMIలు చెల్లించాల్సి ఉండగా వీటి స్థానంలో పాత పద్ధతినే రేషన్ సరుకుల పంపిణీ చేయడంతో ఈ వాహనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేక లబ్ధిదారులకు ఇచ్చేస్తుందా? అది కాదంటే ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇంకేదైనా పనికి వినియోగిస్తుందా అనేది సస్పెన్స్గా మారింది. సో ఏది ఏమైనా MDU వాహనాలతో పోలిస్తే షాపుల్లో బియ్యం తీసుకోవడమే బాగుందని జనాలు కూడా అనుకుంటున్నారనే వార్తలు ఉన్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? MDU వాహనాల్లో పంపిణీ బాగుందా లేదంటే రేషన్ షాపుల్లో పంపిణీనే కరెక్ట్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి.